Welcome to Sai Master Academy. Continuation of product of vectors. We done yesterday in two videos. Product of vectors first exercise. Now we are going to start concept for second exercise. Before second exercise and also problems. See, that is cross product. First exercise, two videos, only dot product or scalar product. Second exercise completely related to cross product. Third exercise, dot and cross triple product. What is the cross product meaning and what is the formula? And we learned in dot product, that is A dot B is equal to mod A mod B cos theta. Here A cross B is equal to mod A mod B sin theta. Cross product symbol into, but we don't read into. A into B is wrong, A cross B is correct. Let A and B non-zero non-collinear vectors. The cross are vector. So cross anachu, vector anachu. The cross product as A and B written A cross B is defined to be the vector mod A mod B sin theta n, where theta is angle between the same dot lo kuda ikkada theta ante angle between the vectors A and B. Ikkada kuda angle between A and B, and n is the unit vector perpendicular to both A and B for cross. మీ ఫిజిక్స్ లో ఆల్రెడీ వస్తుంది క్రాస్, ఇలా ఉంటుంది క్రాస్ ప్రొడక్ట్. ఓకే, సో దేర్ ఫోర్ అవి ఎలా ఉంటాయి సచ్ దట్ ఏ కామా బి కామా ఎన్ ఇస్ ఎ రైట్ హ్యాండెడ్ సిస్టమ్. మీకు ఫిజిక్స్ లో ఉంటుంది, మీరు చెప్పలేదు అంటున్నారు, మీకు చెప్తాడు ఈరోజు, నేను చెప్తాను. రైట్ హ్యాండెడ్ సిస్టమ్ ని ఫాలో అవుతుంది క్రాస్ ప్రొడక్ట్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఏ క్రాస్ బి అంటే మాడ్ ఏ మాడ్ బి సైన్ టీటా. వాట్ ఈస్ టీటా? ఏ అండ్ బి. మాడ్ ఏ మీన్స్ magnitude of A and mod B means magnitude of B. A dot B is mod A mod B sin theta. డాట్ ప్రొడక్ట్ లో మీకు ఆల్రెడీ నేను చెప్పా, ఐ డాట్ ఐ జే డాట్ జే కే డాట్ కే ఎంత 1, రిమైనింగ్ అన్ని జీరోస్. క్రాస్ ప్రొడక్ట్ లో అది డిఫరెంట్ గా ఉంటుంది, మీకు నేను చెప్తా అక్కడ. సో బిఫోర్ దట్ కమ్ హియర్, ఇఫ్ వన్ ఆఫ్ ద వెక్టర్స్, ఇదే క్రాస్ ప్రొడక్ట్ లో ఏదైనా ఒక వెక్టర్ కనుక నల్ వెక్టర్ అయితే, అంటే జీరో వెక్టర్ అయితే, ఇక్కడ నల్ అని రాసాను, నల్ అంటే జీరో వెక్టరే కదా. సో నల్ వెక్టర్ ఆర్ ఏబి ఆర్ కొలీనియర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నాన్ జీరో నాన్ కొలీనియర్. ఒకవేళ కొలీనియర్ అయినా లేదంటే జీరో అయినా, అప్పుడు ఏం చెప్తున్నాడు వెక్టర్, దెన్ ద క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ డిఫైన్డ్ యాజ్ వాట్? నల్ వెక్టర్, అంటే జీరోతో డిఫైన్ చేస్తాం. ఓకే, నౌ ఏ ఒక వెక్టర్, బి ఒక వెక్టర్, ఈ రెండు ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి తెలిసి ఇలా రాసుకోవడం. దెన్ క్రాస్ ప్రొడక్ట్ అంటే సింపుల్ గా ఏం చేయాలి అంటే, అక్కడనేమో మనము జస్ట్ మల్టిప్లై చేస్తాం రెస్పెక్ట్ కోఎఫిషియన్స్ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఇన్ డాట్ ప్రొడక్ట్. బట్ హియర్ డిటర్మినేట్ చేయాలి, ఎందుకంటే డాట్ ప్రొడక్ట్ ఎప్పుడు కూడా క్వాంటిటీ, మీకు అక్కడే నేను చెప్పా. క్రాస్ ప్రొడక్ట్ మళ్ళీ వెక్టర్, అందుకే దీన్ని ఏమంటాం, వెక్టర్ ప్రొడక్ట్ అని కూడా అంటాం అన్నట్టు. వచ్చేది మళ్ళీ వెక్టరే. సో ఇక్కడ ఏ బి రెండు ఉన్నాయి, ఆ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నాను నేను. ఏ క్రాస్ బి, దట్ ఈస్ ఐజేకే, ఫస్ట్ వెక్టర్ లో ఉన్న కాంపోనెంట్స్, సెకండ్ వెక్టర్ లో ఉన్న కాంపోనెంట్స్, ఐ ఇంటూ సేమ్ ప్రాసెస్ తెలుసు కదా మీకు. సో అలా దాన్ని చేస్తే మీకు వెక్టర్ వస్తుంది. అండ్ ఇక్కడ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, ఏ క్రాస్ బి బై మోడ్ ఏ మోడ్ బి రాసుకోవచ్చు. ఏ క్రాస్ బి చేస్తే వచ్చిన వాల్యూ మోడ్ ఏ మోడ్ బి వాల్యూ ఇక్కడ రాశాను, అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వచ్చేస్తుంది మీకు. ఓకేనా? సో కాస్ టీటా కనుక్కోవడానికి ఫార్ములా ఉంది మనకి డాట్ ప్రొడక్ట్ నుంచి, సైన్ టీటా కనుక్కోవడానికి ఫార్ములా ఉంది క్రాస్ ప్రొడక్ట్ నుంచి, ఏ క్రాస్ బి కనుక్కోవడానికి ఫార్ములా ఉంది ఇక్కడ, ఏ డాట్ బి కనుక్కోవడానికి కూడా ఫార్ములా ఉంది. బట్ డైరెక్ట్ మనం ఏ డాట్ బి కనుక్కుంటాము, ఏది ఫార్ములా ఏమి చూడం. నా ప్రాపర్టీస్ ఫర్ స్కెలార్ ప్రొడక్ట్ అక్కడ నేర్చుకున్నాము. ఇక్కడ ప్రాపర్టీస్ ఫర్ డాట్ ప్రొడక్టా క్రాస్ ప్రొడక్టా? క్రాస్ ప్రొడక్ట్. అక్కడ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి చూడండి, ఇంకొకటి తక్కువే ఉంది. అక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సో దీస్ ప్రాపర్టీస్ ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్ వెన్ యూర్ రైటింగ్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, డిస్ట్రిబ్యూటివ్ లా. ఇది ఆల్రెడీ తెలుసు మనకు, 8th నుంచో 9th నుంచో వస్తుంది. ఓకే, అడిటివ్, డిస్ట్రిబ్యూటివ్, ఓకే, ఇవన్నీ మనకు రైట్. సో ఏజీ ఫస్ట్ ఏబిసి వెక్టర్స్, దెన్ ఏ క్రాస్ బి ప్లస్ సి ఇస్ ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి, and A plus B cross C is A cross C plus B cross C.
ఈ రెండు డిస్ట్రిబ్యూటివ్ లాస్, వీటి మీద క్వశ్చన్స్ కూడా ఉంటాయి మనకు. ఫర్ ఎనీ టూ వెక్టర్స్ ఏ అండ్ బి, this is a property, a cross b whole square mod is a dot b into b dot b minus a dot b whole square, and a square b square and the a square is b square minus a dot b whole square. And also one more, very very important, if a and b are non-collinear vectors, then the unit vector perpendicular to both a and b, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా రాసినాం మనం. ఏబి రెండు వెక్టర్స్ ఇచ్చేసి ఫైండ్ యూనిట్ వెక్టర్ అంటే ఏకి ఏ బై మాడ్ ఏ ఉంది మనకు డాట్ లో, అండ్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ లో బికి బి బై మాడ్ బి ఉంది, ఏ ప్లస్ బికి ఏ ప్లస్ బి బై మాడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది, పాజిటివ్ డైరెక్షన్ ఉంది, నెగిటివ్ డైరెక్షన్ ఉంది. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ లో వాడు ఏమడుగుతుండు, యూనిట్ వెక్టర్ కావాలంట విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ అండ్ బి బోత్ అంటున్నాడు. దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ ఏ క్రాస్ బి బై మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి, అండ్ వి నో హౌ టు ఫైండ్ ఏ క్రాస్ బి, దెన్ మాడ్ ఈజీగా ఫైండ్ చేయొచ్చు. వెక్టర్ వస్తే దానికి మాగ్నిట్యూడ్ ఫైండ్ చేయడం అనేది ఈజీ. సో ఇక్కడ చూడండి ఏబీలు ఏంటి, నాన్ కొలీనియర్ వెక్టర్స్. పాయింట్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఏబీలో కనుక్కోవడం వచ్చు మనకి, ఆల్రెడీ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ చేసాము, ఇక్కడ కూడా చేస్తాము, చూపిస్తాను. నెక్స్ట్ వెక్టర్ యూజ్ చేసి ఏరియా కనుక్కోవడం. ద వెక్టర్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఆఫ్ మాడ్ ఏబి క్రాస్ ఏసి. దీనిలో ఏ బిసి ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్. లేదా ఇక్కడ రాద్దాం, ద వెక్టర్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ రాసాం కదా, ఏబిసి ఈజ్ హాఫ్ మాడ్ ఏబి క్రాస్ ఏసీ రాయొచ్చు, లేదా బీసీ క్రాస్ బిఏ రాయొచ్చు, లేదా సిఏ క్రాస్ సిబి రాయొచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. లేదా డైరెక్ట్ గా రెండు సైడ్స్ ఇచ్చాడు అనుకోండి, ఏ అండ్ బి టూ సైడ్స్ అన్నాడు అనుకోండి, డైరెక్ట్ గా హాఫ్ మాడ్ ఏ క్రాస్ బి కూడా రాయొచ్చు. వేరే ఏబీలు వెక్టర్స్, ఇక్కడ ఏబిసిలు పాయింట్స్. ఏ నుంచి బికి డిస్టెన్స్ కనుక్కుంటాం, ఐ మీన్ వెక్టర్ కనుక్కుంటాం కదా, ఆ వచ్చేదే స్మాల్ ఏ, నెక్స్ట్ వచ్చేది స్మాల్ బి. సో అలా రెండు వెక్టర్స్ ఇచ్చేస్తేనేమో డైరెక్ట్ గా మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బై 2, లేదు పాయింట్స్ ఇచ్చేస్తే ఏబి క్రాస్ ఏసీ. ఏబి అంటే వీ హావ్ టు ఫైండ్ ఏబి. ఏబి ఫార్ములా ఏంటి, ఏబి ఎలా కనుక్కుంటాం, ఓఏ ఓబి ఓసి ఇస్తే ఓబి మైనస్ ఓఏ యూజ్ చేసి సాల్వ్ చేసి వచ్చేది ఏబి, తర్వాత ఓసి మైనస్ ఓఏ చేసి వచ్చేది ఏసీ. ఆ రెండు వచ్చినాక క్రాస్ ప్రొడక్ట్ చేసి దానికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కొని డివైడ్ ఏం చేయాలి, 2 చేయాలి. అప్పుడు మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వస్తుంది. ఇందులో ఏదైనా వాడుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్, ఇఫ్ ఏబిసిడి ఈజ్ ఎ ప్యారలాగ్రామ్, ఆ వర్టిసెస్ ఏబిసిడి ఆర్ ఇన్ కౌంటర్ క్లాక్ వైజ్ అంటే ఇలా ఉన్నాయంట. యా, సో కౌంటర్ క్లాక్ వైజ్ లో ఇట్లా ఏబిసిడి ఇలా ఉన్నాయంట. అలా ఉన్నప్పుడు ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా, ఇక నేను రఫ్ ఒక డయాగ్రామ్ కూడా వేస్తే చూడండి, ఏబిసిడి. ఇది ప్యారలాగ్రామ్ లాగా లేదు, చెప్తున్నా ప్యారలాగ్రామ్ ఇదే కదా, ఏబిసిడి. ఇందులో డయాగనల్స్ ఏంటి, ఏసీబిడి. డయాగనల్స్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి, సైడ్స్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి. సైడ్స్ అంటే మనకు ఏబి సైడ్ ఇస్తే సరిపోతుంది, ఇది వచ్చినట్టే, ఎందుకంటే దట్ ఈస్ ప్యారల్. ఇది ఇస్తే ఇది వచ్చినట్టే, ప్యారల్ కాబట్టి. సైడ్స్ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా, డయాగనల్స్ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా. ఇక్కడ చూడు, సైడ్స్ డయాగనల్స్ ఇచ్చినప్పుడు ఏంటి ఫార్ములా, ఇక్కడ చూడు, ఆఫ్ మాడ్ ఏసీ క్రాస్ బిడి. ఇగో ఏసీ క్రాస్ బిడి, ఏబిసిడి, ఇగో ఇది డి, బిడి ఏసీ. సో డయాగనల్స్ ఇచ్చినప్పుడు, అదే సైడ్స్ ఇచ్చినప్పుడు హాఫ్ మాడ్ ఏ క్రాస్ బి. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఆటోమేటిక్ ఇది ఏ అయితే ఇది కూడా బి అవుతుంది. ఇక్కడ ఆఫ్ ఉందా, లేదు. వర్డ్ అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చినప్పుడు వితౌట్ ఆఫ్ మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఒకవేళ వర్టిసెస్ ఇచ్చేసి డయాగనల్స్ నుంచి ఫైండ్ చేయమన్నప్పుడు ఏం చేయాలి, హాఫ్ మాడ్ ఏసీ క్రాస్ ఏసీ క్రాస్ బిడి. సార్ మరి వర్టిసెస్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా సైడ్స్ కనుక్కుంటే సరిపోతుంది అంటే వాడు డైరెక్ట్ వర్టిసెస్ ఇవ్వకుండా ఒకసారి డయాగనల్స్ ఇస్తాడు. ఇది ఒక డయాగనల్, ఇది ఒక డయాగనల్, చెప్పండి ఏరియా ఆఫ్ ద ప్యారలాగ్రామ్ అంటాడు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఇదే ఒక ఫార్ములా, మాడ్ ఆఫ్ ఏ క్రాస్ ఏబి క్రాస్ సారీ ఏసీ క్రాస్ బిడి బై 2. ఓకేనా. This is about cross product and the properties and area and also angle between the two vectors. Question ఏంటి, ఏ ఇచ్చాడు బి ఇచ్చాడు, ఏం ఫైండ్ చేయమంటున్నాడు, ఏ క్రాస్ బి. అండ్ ఆల్సో యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ఏ అండ్ బి. యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ఏ అండ్ బి అంటే ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ ఏ క్రాస్ బి బై మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. అంటే ఫస్ట్ అయితే ఏ క్రాస్ బి మనకు రెండింటికి యూజ్ అవుతుంది, కనుక్కుందాము. సొల్యూషన్ చూడండి, సొల్యూషన్ ఏ ఇచ్చాడు బి ఇచ్చాడు, ఏ క్రాస్ బి కనుక్కుంటున్నాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ ఐ జే కే. ఫస్ట్ ఏలో ఉన్నాయి రాద్దాం, 2 minus 3 5 minus 1 4 2 which is equal to I into this is minus 6 4 5 are 20 minus 26 and plus minus j into this is 4 plus 5 9 plus k into this is 2 4 8 minus 3 enta 5. So
ఏ క్రాస్ బి వచ్చేసింది, దట్ ఈస్ వాట్ -26i -9j ప్లస్ 5k. వాట్ అబౌట్ మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే దాన్ని ఏం చేయాలి, మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే రూట్ చేయడమే కదా. ఏ క్రాస్ బికి మాడు విచ్ ఈజ్ రూట్ ఓవర్ 26 స్క్వేర్, 26 స్క్వేర్, దెన్ 9 స్క్వేర్, దెన్ 5 స్క్వేర్. వాట్ ఈస్ 26 స్క్వేర్ చేసి చెప్పండి తొందరగా. సో దిస్ ఈస్ మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఎంత వచ్చింది? అండ్ యూనిట్ వెక్టర్ perpendicular to A and B is plus or minus mod of A cross B by, sorry, plus or minus A cross B by A cross B by mod of A cross B, which is equal to A cross B వచ్చేసింది ఆల్రెడీ -26i -9j ప్లస్ 5k. ఇది ఆల్రెడీ వచ్చేసింది మనకి. ప్లస్ 5k బై వాట్ ఈస్ మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి ఎంత వచ్చింది? యాడ్ చేయండి, రావా లెక్కలు? 6 టోటల్గా ఓన్లీ 26 నువ్వు చెప్పేది. 676 ప్లస్ 81 ప్లస్ 25 విచ్ ఈజ్ రూట్ ఓవర్ 681 అంటే 80 70 ఎంత? 150 750 760 770 780 782 రూట్ ఓవర్ 782 అంతే. 5 6 6 2 తర్వాత 1 2 3 8 11 7 8 6 1 7 782. ఓకేనా? సో ఎలా చేయాలి? పర్పెండిక్యులర్ టు ఏ అండ్ బి అని కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఏ క్రాస్ బి బై మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. నెక్స్ట్ చూడండి, ఏ ఇచ్చాడు బి ఇచ్చాడు, ఫైండ్ ఏ ప్లస్ బి క్రాస్ ఏ మైనస్ బి అన్నాడు. అండ్ ఆల్సో యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి. సేమ్ వెరీ వెరీ సిమిలర్ క్వశ్చన్. వాట్ ఈస్ ఏ ప్లస్ బి రా? 2i i 3j j plus j 5k 2k 7k. And what is a minus b ra? 2i minus I 3i and minus 3j minus 4j minus 7j and 5k minus 2k plus 3k. Now a plus b cross a minus b. సో క్రాస్ ప్రొడక్ట్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, ఐ జే కే. ఫస్ట్ ఇందులో ఉన్నది ఏముంది? 1 1 7, ఇక్కడ 3 -7 3 which is equal to I into this is 3 plus 49 minus j into 3 minus 21 plus k into -7 -3 అంతేనా? -7 -3. సో 49 3 ఎంత? 50 252 I. తర్వాత 3 21 తీసేయండి, 21 3 తీసేస్తే ఎంత? 18, దట్ ఈస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18j. తర్వాత 7 3 10 minus 10k minus 10k, రైట్? సో దిస్ ఈస్ వాట్? ఏ ప్లస్ బి క్రాస్ ఏ మైనస్ బి. దెన్ ఈజ్ ఆస్కింగ్ వాట్? యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి ఈస్ ప్లస్ ఆర్ మైనస్ ఏ ప్లస్ బి క్రాస్ a minus b by mod of a plus b cross a minus b. So mod కనుక్కోవాలి ఇంకా మనం. So that implies mod of a plus b cross a minus b is equal to root over. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇందులోంచి నేను 2 కామన్ తీస్తున్నారా, తీస్తే ఎంత అవుతుంది? 226 జా 2 9 జా 2 5 జా. ఎందుకు 2 కామన్ తీస్తానంటే 52ని స్క్వేర్ చేయడం కంటే 26ని చేయడం ఈజీ. రూట్లో నువ్వు ఏం చేస్తావు? దీన్ని స్క్వేర్ చేస్తావు అంటే 2ని కూడా స్క్వేర్ చేస్తావు, బట్ బయటకు వస్తే మళ్ళీ 2నే, అది 4 అనేది. కాబట్టి యూ కెన్ రైట్ 2 బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఆల్రెడీ చేసాం మనం, ఎంత వచ్చింది? 782. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ దీని వాల్యూ, దీని ఎంత వచ్చేసింది? వాట్ ఈస్ ద వాల్యూ? ఏ ప్లస్ బి క్రాస్ ఏ మైనస్ బి, ఇదే కదా. అండ్ ఇందులో కూడా 2 కామన్ తీయచ్చు కదా. 2 into 26i plus 9j minus 5k by 2 root over 782 2 2. So which is equal to 26i plus 9j minus 5k by root over 782 plus or minus. Understand? Next continuation. See a question.
ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పారలాగ్రామ్ ఫర్ ఏ అండ్ బి ఆర్ అడ్జసెంట్ సైడ్స్ అంట. అడ్జసెంట్ సైడ్స్ ఇస్తే అప్పుడు పారలాగ్రామ్ ఏరియా ఏం చెప్పాము, అడ్జసెంట్ సైడ్స్ ఇస్తే జస్ట్ మోడ్ ఏ క్రాస్ బి. మళ్ళీ హాఫ్ నుంచి వచ్చింది. వర్టిసెస్ అన్నిటిని యూజ్ చేసి డయాగనల్స్ యూజ్ చేసినప్పుడు హాఫ్ మోడ్ డయాగనల్స్ రెండు క్రాస్ ప్రొడక్ట్. ఓన్లీ అడ్జసెంట్ సైడ్స్ ఇస్తే మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. వాట్ ఈస్ ఏ క్రాస్ బి? ఫస్ట్ ఫైండ్ ఐజేకే ఎంత 2 -3 0 3 0 -1 which is equal to I into this is 3 minus 0 minus j into this is -2 and 0 plus k into and this is 0 plus 9. So which is equal to ఎంత వచ్చిందంటే 3i plus 2j plus 9k. What is mod of a cross b which is equal to, so area అదే కదా. సో రూట్ ఓవర్ 9 plus 4 plus 81. సో ఎంత వచ్చింది? 81 plus 94. 3 3 ja 9, 2 2 ja 4, 9 9 ja 81. Root over 94 is the area. Next come to this question number 19. A ఇచ్చాడు, B ఇచ్చాడు, theta is angle between them అన్నాడు, find sin theta అన్నాడు. Just now I gave you A cross B is equal to mod A mod B sin theta కదా. దీని నుంచి sin theta is equal to mod of A cross B by mod A mod B. Sir, why mod sir అంటే sin theta వాల్యూ అనేది sin theta is a real number. Remember, దాని రేంజ్ ఏంటి? దాని రేంజ్ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ సైన్? -1 to 1. నీకు ఏది వచ్చినా -1 కి 1 కి మధ్యలో -1 లేదా 1 అదే వస్తుంది, కానీ ఇంకా 2 3 4 రావు, -1 కి ముందు రావు, 1 తర్వాత రావు. అంటే ఆ వచ్చే వాల్యూస్ అనేవి రియల్ నెంబర్స్. నీకు ఇక్కడ మాడ్ పెట్టకపోతే ఏమైందంటే వెక్టర్ ఉంటుంది అక్కడ, ఇక ఐజేకేలలో ఉంటుంది. అది సైన్ టీటా ఎలా అవుతుంది? రాంగ్ అవుతుంది. నీకు ఇక్కడ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఒక -1 నుంచి 1 ఉండే నెంబర్ ఏదైనా వస్తేనే టీటా ఈజ్ డిఫైన్డ్ ఏ రియల్ నెంబర్. నీకు ఇక్కడ వెక్టర్ ఐజేకేలలో ఉంటే టీటా ఏమొస్తుంది? దట్స్ వై రిమెంబర్ వెన్ యూర్ ఫైండింగ్ యాంగిల్ యూ హావ్ టు టేక్ వాట్? మాడ్. సో ఇప్పుడు సైన్ టీటా అడుగుతుందంటే ఏ క్రాస్ బికి మాడ్ చేయాల్సిందేగా. సో ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఐఎమ్ ఫైండింగ్ ఏ క్రాస్ బి, దట్ ఈస్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా IJK2 -1 1 3 4 -1 which is equal to I into ఎంత 1 -4 -3 minus j into -2 -3 -5 plus k into this is 4 to the 8 plus 3 11 which is equal to -3i plus 5j plus 11k. This is A cross B. What about sin theta? Sin theta is equal to mod of A cross B by mod A mod B. What is mod of A cross B? Root over 3 3 ja 9, 5 5 ja 25, 11 11 ja 121. This is root over A 4 1 1. This is root over 9 16 plus 1. Then simplify చేయడం వచ్చాయి మీకు ఇక 120 20 140 140 150 5 6 5 155. ఇక్కడ 9 plus 1 10 120 130 140 155 by root over this is what root 6 root over this 16 కదా. సో 10 16 అంటే 26. ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలనుకో చేసుకోవచ్చు, లేదంటే వీ కెన్ రైట్ theta is equal to sin inverse of root over 155 by 6 into 26 ఎంత 25 6 156. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మాడ్ బి ఇచ్చాడు, మాడ్ క్యూ ఇచ్చాడు, పీ కామా క్యూ ఇచ్చాడు, మాడ్ ఆఫ్ పీ క్రాస్ క్యూ హోల్ స్క్వేర్ అడుగుతుంది. ఓకే, సి సొల్యూషన్ లో పీ క్రాస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు మాడ్ పీ మాడ్ క్యూ సైన్ ఆఫ్ పీ కామా క్యూ. ఇదే కదా ఫార్ములా, సైన్ టీటా యాంగిల్ బిట్వీన్ పీ అండ్ క్యూ, విచ్ ఈజ్ మాడ్ పీ ఎంత ఇచ్చాడు 2, మాడ్ క్యూ ఎంత ఇచ్చాడు 3, సైన్ టీటా ఎంత ఇచ్చాడు 30 degrees. సో విచ్ ఈస్ 2 into 3 into sin 30 ఎంత 1/2. క్యాన్సల్ అయితే ఎంత వచ్చింది 3 వచ్చింది. దిస్ ఈజ్ వాట్ పీ క్రాస్ క్యూ విచ్ ఈజ్ నథింగ్ బట్ mod of p cross q. mod of p cross q is equal to ఎంత వచ్చింది 3. నెక్స్ట్ స్క్వేరా, ఓకే స్క్వేర్ ఎంత వచ్చింది 9. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, దెన్ ఫైండ్ mod of a cross b. అంటే ఇందాక చేసాం కదా, ఇదే mod of a cross b చేయొచ్చుగా. ఫస్ట్ డిటర్మినెంట్ యూజ్ చేసి కనుక్కోండి, దానికి mod అప్లై చేయండి. mod అంటే మ్యాగ్నిట్యూడ్ చేయడమేగా. నెక్స్ట్
సి ఏ ఇచ్చాడు బి ఇచ్చాడు, ఫైండ్ ఏ ప్లస్ బి క్రాస్ ఏ మైనస్ బి చేసాం ఇంతకు ముందే. ఫస్ట్ ఏ ప్లస్ బి చేయాలి. వాట్ ఈజ్ ఏ ప్లస్ బి? 2i, I 3i minus 3j plus j and k minus 2k minus k. What is a minus b? So 2i minus I, which is I, and minus 3j minus 4j minus 7j minus 3k plus 2k, that is minus k. 2i minus I minus 3j minus 4j 7j k plus 2k 3k. సో ఏ ప్లస్ ఐ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి వచ్చింది. అండ్ వాడికి ఏం కావాలంట? ఏ ప్లస్ బి క్రాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఐ జే కే 3 1 minus 1 1 minus 7 3 which is equal to I into 3 minus 7 అంటే minus 4 minus j into this is 9 plus 1 10 plus k into 7 3 is 21 minus 21 minus 1 minus 22. So which is equal to minus 4i minus 10j minus 22k, which is, so 2 common this lay the minus 2 అయినా 2 బయట రాసుకోవచ్చు. 2 కామన్ తీస్తే minus 2i minus 5j minus 11k. వాట్ అబౌట్ మాడ్ ఆఫ్? ఓన్లీ అది ఒకటే అడిగింది అంతేనా? అయిపోయిందిగా, ఓన్లీ ఇది ఒకటే అడిగింది కదా, నేను మాడ్ కూడా అడిగింది అనుకుంటానా. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? దిస్ ఈస్ ప్యారలల్ టు దిస్ అంటే ఆల్రెడీ నిన్న చెప్పాను నేను. ప్యారలల్ ఉంటే ఏం చేయాలి? కోఎఫిషియన్ల రేషియోని ఈక్వల్ చేయాలి. ఓకేనా? సొల్యూషన్లో దిస్ ఈస్ a1 b1 c1 a2 b2 c2 a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. 4 by 1 2p by 3 by 2 p by 3 ఈక్వేట్ చేయండి. ఈ రెండు ఈక్వల్ చేస్తే ఎంత అవుతుందో చూద్దాం. 4 is equal to p by 3, then p is equal to 12. ఈ రెండు ఈక్వల్ చేసిన అంతే వస్తుంది, ఎందుకంటే 2 పైకి పోతే 4 కదా. 4p by 3 is equal to ఈ రెండేనా? వాట్? ఇది 4 3 4 is 12. ఏం రావాలి? 2p by 3 ఇది పీకే. నేను ఒకసారి చూడండి, రెండు పీలు ఎందుకు ఉంటాయి? ఐదర్ లాంబ్డానా. 4p by 3 is equal to వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 3 కదా, ఈజ్ ఈక్వల్ టు 4 కదా. రాంగ్, ఇది నేను చేసేది రాంగ్. ఇక్కడ డినామినేటర్ ఆఫ్ డినామినేటర్ కాదు కదా. సో ఏం చేయాలంటే ఇది 2p by 6 ఇది 3 2 6 is equal to 4 2 1 2 2 cancel p is equal to 12. ఇది డినామినేటర్ ఆఫ్ డినామినేటర్ తో పైకి వస్తుంది, ఇది ఓన్లీ డినామినేటర్. ఓకే, ఫినిషా? రైట్. నెక్స్ట్ కమ్ టు దిస్ క్వశ్చన్. ఏ క్రాస్ బి ప్లస్ సి, బి క్రాస్ సి ప్లస్ సి, దాని వాల్యూ అడుగుతుంది కదా. రైట్, సో దీని వాల్యూ 0 వస్తుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి, ఎనీ డౌట్? నెక్స్ట్ ప్లస్ బి క్రాస్ సి, లాస్ట్ టైం యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చింది ఇది, ప్లస్ బి క్రాస్ ఏ ప్లస్ సి క్రాస్ ఏ ప్లస్ సి క్రాస్ బి, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి రాసా, అండ్ బి క్రాస్ సి రాస్తున్నా, అండ్ సి క్రాస్ ఏ రాస్తున్నా, అండ్ ఏ క్రాస్ సిని మైనస్ ఏ క్రాస్ సిని మైనస్ సి క్రాస్ ఏ రాయొచ్చు. డైరెక్షన్ మారింది, అందుకే నెగిటివ్ అయిపోయింది. తర్వాత బి క్రాస్ ఏని మైనస్ ఏ క్రాస్ బి రాయొచ్చు, సి క్రాస్ బిని మైనస్ బి క్రాస్ సి రాయొచ్చు. అప్పుడు ఇది అండ్ ఇది క్యాన్సల్, ఏ క్రాస్ బి క్యాన్సల్, సి క్రాస్ ఏ క్యాన్సల్. ఆన్సర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫైండ్ ద యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బోత్ వెక్టర్స్. ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా? ఎస్, ప్లస్ ఆర్ మైనస్ ఏ క్రాస్ బి బై మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఇప్పటిదాకా ఎన్ని చెప్పాం? దాదాపుగా 3-4 చెప్పాం. ఏ ఇచ్చాడు ఐ ప్లస్ జే ప్లస్ కే, బి ఇచ్చాడు 2i ప్లస్ జే ప్లస్ 3k, అండ్
unit vector perpendicular to A and B is plus or minus A cross B by mod of A cross B. అంటే ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి? A cross B, that is I J K 111 213 which is equal to I into ఎంత వస్తుంది? 3 minus 1 అంటే 2i వస్తుందా? 2i and next j negative కాబట్టి 3 minus 2 minus j and k, this is 1 minus 2 minus k. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ క్రాస్ బి ఎంత వచ్చింది? 2i మైనస్ జే మైనస్ కే బై మాడ్ చేస్తే ఎంత? రూట్ ఓవర్ 4 ప్లస్ 1 ప్లస్ 1 విచ్ ఈస్ ఈక్వల్ టు 2i మైనస్ జే మైనస్ కే బై రూట్ 6. ఇలాంటి ఇక నుంచి వస్తే మీరు హోంవర్క్ పెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ చూడండి, కంప్యూట్ దిస్ చేయొచ్చారు. అది ఏమీ లేరా, మల్టిప్లై చేయడమే. కానీ ఎలా సార్? ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 డైరెక్ట్ చేయొచ్చు, ఆప్షన్ నెంబర్ 2 ఇందాక మనం చేసాం కదా క్రాస్ ప్రోడక్ట్, అలా చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయమంటున్నాడు వాడు? క్రాస్. ఈ రెండింటిని కూడా తర్వాత యాడ్ చేయమంటున్నాడు. అంటే దీన్ని డిటర్మినెంట్ ఫార్ములా ఇట్లా. ఇప్పుడు ఫస్ట్ ఇది కాబట్టి 0 2 0 తీసుకొని 3 0 -4 తీసుకొని I J K తీసుకొని చేయొచ్చు, ఒక వెక్టర్ వస్తుంది. తర్వాత మళ్ళీ దీన్ని చేసి ఇంకోటి వస్తుంది. రెండింటిని ఏం చేయమంటున్నాడు? యాడ్ చేయమంటున్నాడు. అలా కాకుండా డైరెక్ట్ గా మీకు ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మీకు క్రాస్ ప్రోడక్ట్ గురించి ఆల్రెడీ నేను ఇక్కడ చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. వెరీ గుడ్, మంచి టైం గుర్తొచ్చింది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చెప్దాం అనుకున్నా, ఖాళీ ప్లేస్ ఉంది కదా అని. దీనికంటే ఇక్కడ చాలా ఖాళీ ఉన్నట్టుంది కదా ముందు. వేరే చెప్తా చూడండి. మీనో ఐ డాట్ ఐ ఎంత? 1, j dot j, k dot k remaining. But here I cross j is nothing but k, j cross k is nothing but I, k cross I is nothing but j. అదే రివర్స్ వచ్చింది అనుకోండి, అంటే j క్రాస్ I అనుకోండి మైనస్ k, k క్రాస్ j అనుకోండి మైనస్ I క్రాస్ k అనుకోండి మైనస్ j. అంటే రివర్స్ వస్తే నెగిటివ్, పాజిటివ్ వెళ్ళిపోతే ప్లస్. సో ఇప్పుడు అది యూజ్ చేసుకొని ఇక్కడ మనం సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్. ఇదిగోండి, ఇప్పుడు దీంతో దీన్ని చేస్తున్నాం కాబట్టి 2 3 6 j క్రాస్ I క్రాస్ జేనా j క్రాస్ అయినా జనరల్గా అయితే I క్రాస్ j. మరి ఇక్కడ ఏముంది? సో ఒక్కసారి రాసుకోండి, j క్రాస్ I మైనస్ 2 4 8 j క్రాస్ k ప్లస్ I ఇంటూ I క్రాస్ k గా డైరెక్ట్గా I క్రాస్ k అండ్ నెక్స్ట్ ప్లస్ 2 1 2 j క్రాస్ k. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, అవి బట్టి చెప్పండి. ఇక్కడ j క్రాస్ k, j క్రాస్ అంటే నెగిటివ్ పాజిటివ్? -6 అండ్ j క్రాస్ k అంటే పాజిటివ్ I j సారీ k -6k. థ్యాంక్ యూ. j క్రాస్ k అంటే ఇది పాజిటివ్ డైరెక్షన్, I j k వచ్చేది I. సో -8i. j క్రాస్ k సారీ I క్రాస్ k, ఇది I క్రాస్ k అంటే నెగిటివ్, ఎందుకంటే I తర్వాత j రావాలి, j తర్వాత k రావాలి, k I రావాలి, I k వచ్చింది. I k అంటే మైనస్ j అండ్ j క్రాస్ k ఈజ్ ఓకే, ఎందుకంటే ఇక్కడ కూడా j క్రాస్ k వచ్చింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్లస్ 2i. సో విచ్ ఈస్ ఫస్ట్ ఈ రెండు చేస్తే -6i మైనస్ j -6k. సో అది వాడు అడిగింది. లేదు సార్ నేను డిటర్మినెంట్ చేస్తా అంటే ఆల్ ది బెస్ట్, ఎట్లా చేసినా ఆన్సర్ అదే వస్తుంది. నెక్స్ట్ సైన్ థీటా కావాలంట, రెండు ఇచ్చాడు, చేయొచ్చు కదా. వాట్ ఈస్ సైన్ థీటా? ఏ క్రాస్ బి మాడ్ బై మాడ్ ఏ మాడ్ బి. ఏ ఉంది, బి ఉంది, క్రాస్ చేయొచ్చు, మాడ్ చేయొచ్చు, చేసుకోండి. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పారాగ్రామ్ హూజ్ అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఇచ్చినప్పుడు ఏరియా ఆల్రెడీ చెప్పినా నేను మీకు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి ఆర్ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ parallelogram, that implies area is equal to mod of a cross b. సో a cross b కనుక్కోవాలిగా ఫస్ట్ ఖచ్చితంగా. యా, a cross b is equal to what is formula? a cross b డిటర్మినెంటేగా I j k. I లేదు కాబట్టి 0 2 -1 -1 0 1 which is equal to I అంటే this is 2i minus j అంటే this is minus into minus plus j and k అంటే this is what 0 minus into minus plus 2k. ఓకేనా? then area mod of a cross b is equal to root over
9 which is equal to ఎంత 3. Are you writing? Next question. Find the area of the parallelogram whose diagonals ఇచ్చాడు ఇక్కడ. Diagonals ఇస్తే ఫార్ములా ఏంటి? If A, B are diagonals of parallelogram, already formula ఇచ్చా, then area is equal to half mod A cross B. But whatever it is A cross B చేయాలి మళ్ళీ. So A cross B is equal to solution మళ్ళీ ఏంటి I J K 3 1 minus 2 1 minus 3 4 which is equal to I తో ఎంత వస్తుందిరా 4 minus 6 అంటే minus 2I then minus J కదా. So this is 4 3 12 plus 2 12 plus 2 14 minus 14J and then K అంటే this is minus 9 minus 1 minus 10 minus 10K. But what is asking area కాబట్టి area A is equal to 1 by 2 mod of A cross B which is equal to 1 by 2 root over ఇందులో 2 కామన్ వస్తుందా? యా వస్తుంది, ఇందులో వస్తుంది చూడండి. 2 కామన్ తీస్తే దిస్ ఈస్ 2 into minus I minus 7J minus 5K. సో దిస్ ఈస్ 2 into 2 బయటకు వచ్చేస్తుంది కదా. So 1 by 2 into 2 into determined magnitude root over 1 plus 7 7 is 49 plus 5 5 is 25. 2 2 cancel, 41 49 plus 1 50 60 root 75. అర్థమవుతుందా? Next come to this one. Find the area of the triangle having this and this. Having triangle area రెండు సైడ్స్ ఇచ్చే ఏంటి ఫార్ములా? హాఫ్ mod సేమ్ ఇదే ఫార్ములా, హాఫ్ mod A cross B. So can you solve this? A ఇచ్చాడు, B ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ whose sides is of mod A cross B. So find first what? A cross B. Next చూడండి, find the unit vector perpendicular to the plane. ఏంటి ఫార్ములా? ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్, ఇంతేనా? చెప్పు ఫార్ములా. ఇప్పుడు ఒక్కసారి మనం బ్యాక్ వెళ్దాం రా, ఇక్కడ నుంచే కదా. సో వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద పర్పెండిక్యులర్ వెక్టర్, యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు గివెన్ వెక్టర్స్? ఎక్కడ రాసాం? ఇదేనా? 1 మళ్ళీ ఇక్కడ ఇది అదే క్వశ్చన్గా, 2 ఇది అదే క్వశ్చన్గా, 3 నెక్స్ట్కి వచ్చేద్దాం. అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఓ ఇది అదే, నో ఇది కూడా కాదు, 3 times వచ్చింది ఇప్పటికే. ఇంకెక్కడ వచ్చింది? ఇగో 4 5, నో నాట్ దట్ వన్. ఎక్కడ వచ్చింది? 5, ఇప్పుడు 6. అంటే ఆల్రెడీ 5 times వచ్చింది, రాట్లే ఎందుకని? అందుకే జాగ్రత్తగా వినమని చెప్పేది. సో దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ A cross B by mod of A cross B. Is there A? B? Can you find A cross B? And determinant of A cross B, sorry, magnitude of A cross B. Substitute here, you will get the solution. That is also homework. And find the area of the triangle whose vertices. Vertices ఇచ్చినప్పుడు ఎట్లా? సో ఇక్కడ సేమ్ వర్టిసెస్ ఇస్తే ఏరియాకి ఫార్ములా ఏంటంటే హాఫ్ mod AB cross AC, హాఫ్ mod AB cross AC. మరి ఏబిసి ఏబి ఏసి ఏది ఉంది సొల్యూషన్ లో? ఓఏ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? I plus 2J plus 3K. OB ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 2I plus 3J plus K. OC ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 3I plus J plus 2K. Can you find AB? OB minus OA, addition of vectors అంతా ఇదే డిటర్మినెంట్ లో కొలీనియర్. సో OB minus OA అంటే దిస్ మైనస్ దిస్ కదా. 2I లో I తీసేయండి, I 3J లో 2J తీసేయండి, J K minus 3K minus 2K. And find AC which is nothing but OC minus OA. This minus this కదా, 3I minus I 2I, J minus 2J minus J, 2K minus 3K minus K. So ఇప్పుడు you have to find AB cross AC first. I, J, K. So ఏముంది AB లో? 1 1 minus 2, then
2 minus 1 minus 1. So which is equal to I into minus 1 minus 2 minus 3 minus 3i అన్ని 3లే వస్తాయి అనుకుంటా. j దట్ ఈస్ మైనస్ j కదా. -1 ప్లస్ 4లో -1 తీసేస్తే 3 బట్ మైనస్ ఉంది కాబట్టి -3j. దెన్ k ఇంటూ దిస్ ఈస్ -1 -2 -3k. సో దిస్ ఈస్ 3 ఇంటూ -i -j -k. ఎందుకంటే దీనికి డిటర్మినెంట్ కావాలి కదా, మ్యాగ్నిట్యూడ్ కావాలి కదా. mod of AB cross AC is nothing but what? 3 బయట ఉంటే రూట్ ఓవర్ 1 + 1 + 1 ఎంత 3√3. బట్ ద ఏరియా ఈజ్ ఫార్ములా 1/2 mod AB cross AC which is equal to 1/2 into 3√3. So that is 3√3/2. ఓకేనా? ఎస్. నెక్స్ట్ కమ్ టు దిస్ క్వశ్చన్. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, ఏ క్రాస్ బి చేయమన్నాడు, బి క్రాస్ సి చేయమన్నాడు, తర్వాత డాట్ చేయమంటున్నాడు. ఏ క్రాస్ బి చేయొచ్చా చేయరాదా? బి క్రాస్ సి తర్వాత డాట్ అంతే. ఈ క్వశ్చన్స్ కనుక మీకు ఎగ్జామ్లు వస్తే మీరు నిజంగా అదృష్టవంతులు. లాస్ట్ టైం వచ్చినాయి కానీ రాయలే. ఓకే, సో ఏ క్రాస్ బి చేద్దాం రా. ఫస్ట్ I J K 2 1 -1 -1 2 -4 which is equal to I into -4 + 2 -2 minus j into -8 -1 -9 plus k into 4 + 1 5 which is equal to -2i plus 9j plus 5k. A cross B వచ్చింది. తర్వాత ఏం చేయాలి? B cross C which is nothing but I J K ఎంత -1 2 -4 1 1 1 which is equal to I into this is 2 plus 4 6 minus j into this is -1 plus 4 that is 3 and plus k into this is -1 -2 -3 which is equal to 6i minus 3j minus 3k. Now A cross B dot B cross C is equal to -2i plus 9j plus 5k plus 5k dot again 6i minus 3j minus 3k which is equal to 2 6ja minus 12 9 3ja minus 27 5 3ja minus 15. So 20 30 40 54 ఎంత వచ్చింది 54. ఓకే, సో ఇది యాక్చువల్గా 20 30 40 54 కరెక్టే కదా. సో యాక్చువల్గా ఈ మోడల్ క్వశ్చన్స్ ఇదే నేర్చుకోవద్దు, ఏది ఇచ్చినా చేయడం నేర్చుకోవాలి. ఓకే, క్రాస్ చేయడం తెలుసు, మళ్ళీ డాట్ చేయడం తెలుసు, ఎడిషన్ తెలుసు, సబ్ట్రాక్షన్ తెలుసు. సో నౌ కమ్ టు దిస్ క్వశ్చన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పారాగ్రామ్ హూస్ 1 2 ఆర్ అడ్జసెంట్ సైడ్స్. మళ్ళీ అడ్జసెంట్ సైడ్ అంటే అడ్జసెంట్ సైడ్ ఇస్తే ఫార్ములా ఏంటిరా? mod of A cross B. That's it. Adjacent sides ఇస్తే mod of A cross B. Diagonals ఇస్తే half mod first diagonal cross second diagonal. ఓకేనా? సో ఇక్కడ సొల్యూషన్ ఏంటి అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు mod of A cross B. ఇది ఏరియా. ఓకే, ఏ ఉంది బి ఉంది, క్రాస్ ప్రొడక్ట్ చేయండి, తర్వాత మ్యాగ్నిట్యూడ్ చేయండి. నెక్స్ట్ ఏ బి వెక్టర్ సాటిస్ఫైయింగ్ mod A ఈక్వల్ mod B ఈక్వల్ 5 అంట, అండ్ యాంగిల్ కూడా ఇచ్చాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హ్యావింగ్ దీస్ టూ. ఎస్, ఈస్ టూ ఏంటంటే సైడ్స్. సో ట్రయాంగిల్ సైడ్స్ ఇసి ఇందాక చేసాం, హాఫ్ mod A cross B చేసాం కదా, కానీ ఇక్కడ సైడ్స్ ఇవంట, అవి కాదు. ఐజేకేలో ఇవ్వాలి, ఇందులో ఇచ్చాడు. సో ఇక్కడ వెక్టర్స్ ఏమో ఏబీలు అవుతాయి, కాంపోనెంట్స్ ఏమో కోఎఫిషియెంట్స్ అవుతాయి. సొల్యూషన్ ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mod ఫస్ట్ వెక్టర్ ఏంటి a minus 2b క్రాస్ సెకండ్ వెక్టర్ ఏంటి 3a minus 2b. రెండిట్లో 2b ఉందా? ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు వాడు కనుక్కోమన్నది కూడా ఏంటి ఏరియానే. సో నౌ mod a క్రాస్ 3a అంటే 3 ఇక్కడ ఏమైతుంది అంటే చూడండి, ఏ క్రాస్ 3 అంటే 3 పక్క నుండి ఏ క్రాస్ ఏ అనేది ప్రాపర్టీ రాసుకున్నాం మనం, ఎల్ పక్క నుండి రాసుకున్నాం కదా, ఇంతకుముందు రాసాంగా ప్రాపర్టీస్ రా. ఇదిగో ఇలా ఎల్ ఉందనుకో, ఈ రెండు క్రాస్ అయ్యి ఎల్ పక్కన ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అదే మనం యూజ్ చేసుకుంటున్నాం.
ఎస్ అదే యూజ్ చేసుకుంటున్నాం. 3 ఏ క్రాస్ ఏ, ఎప్పుడు ఏ క్రాస్ ఏ జీరో, ఏ క్రాస్ ఏ అనేది ఎగ్జిస్ట్ కాదు. బి క్రాస్ బి, సి క్రాస్ సి ఉండవు, జీరోలు అయిపోతాయి. డాట్లు అయితే ఏమైంది 1 అవుతుంది. ఓకేనా? సో నౌ దీంతో ఇది అయిపోయింది, దీంతో ఇది చేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 2BA అంటే 2 ఇంటూ ఏ క్రాస్ బి. ఓకేనా? ఎనీ డౌట్? నో డౌట్. సెకండ్ తో చేద్దాం. మైనస్ 2 3 జా మైనస్ 6 బి క్రాస్ ఏ, యా బి క్రాస్ ఏ. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 జా 4 బి క్రాస్ బి అంటే జీరో అయిపోతే ఇంక నేను రాయట్లే, అది రాయనా 4 ఇంటూ బి క్రాస్ బి. ఓకేనా? ఎస్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ అలాగే ఉంది, ఇవి రెండు లేవు. ఇక్కడ -2 -8 ఎంత, -6 ఎంత, -2 ఏ క్రాస్ బి, -6 బి క్రాస్ ఏ. అంటే అది మైనస్ ఏమవుతుంది అంటే ప్లస్ అయిపోతుంది. +6 ఏ క్రాస్ బి రాయొచ్చు కదండి. ఇది -6 బి క్రాస్ ఏ, దీన్ని ఏ క్రాస్ బి రాస్తున్నా. -2 ఏ క్రాస్ బి +6 ఏ క్రాస్ బి. ఎప్పుడైతే చేంజ్ చేస్తామో డైరెక్షన్ వెంటనే సైన్ మారిపోతుంది. 6 లో 2 తీసేయండి ఎంత, 4. 1 6 లో 2 తీసేస్తే 4. సో 4 టైమ్స్ ఆఫ్ ఏ క్రాస్ బి. బట్ వాట్ ఈజ్ ఏ క్రాస్ బి? ఏ క్రాస్ బి ఫార్ములా ఏంటి ఏంటి? మాడ్ ఏ మాడ్ బి సైన్ టీటా. టీటా ఇచ్చాడు, మాడ్ ఏ ఇచ్చాడు, మాడ్ బి ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేయండి. 2 2 జా క్యాన్సల్. 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ టీటా ఎంత, 45 అంటే 1/√2 విచ్ ఈజ్ ఈక్వల్ టు √2 టైమ్స్ క్యాన్సల్, దట్ ఈస్ 5 5 జా 25√2 ఇస్ ద ఆన్సర్. డైరెక్ట్ రాసా, నో ప్రాబ్లం కదా. అర్థమైందా? క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడో చూసుకొని, మనకేం తెలుసో చూసుకొని, ఆ రెండింటిని ఎలా వాడుకోవాలో అర్థం చేసుకొని అవి వాడుకొని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ ద వెక్టర్ having magnitude √6 unit vector perpendicular to A and B. జనరల్ గా యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు A and B అంటే చేయొచ్చు. A B ఇచ్చాడు కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ A క్రాస్ B బై మోడ్ ఆఫ్ A క్రాస్ B. ఫస్ట్ 6 √6 మర్చిపోదాం నాన్న. A ఎంత ఇచ్చాడు 2i మైనస్ k, B ఎంత ఇచ్చాడు 3j, అంటే నేను ఫస్ట్ i రాస్తున్నా, -i ప్లస్ 3j మైనస్ k. దెన్ ఏ క్రాస్ బి కావాలి కాబట్టి ఐఎమ్ ఫైండింగ్ i j k 2 0 -1 -1 3 -1 విచ్ ఈజ్ i ఇంటూ ఎంత వస్తుంది, డైరెక్ట్ రాసేద్దాం. i ఇంటూ దిస్ ఈజ్ 0 ప్లస్ 3 అంటే 3i అండ్ మైనస్ j ఇంటూ దిస్ ఈజ్ -2 అండ్ దిస్ ఈజ్ -1 -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3j అండ్ ప్లస్ k ఇంటూ దిస్ ఈజ్ 6 -0 దట్ ఈజ్ 6k. ఎనీ డౌట్? దిస్ ఈజ్ ఏ క్రాస్ బి. Mod of A cross B is equal to 3 common this √1 plus 1 plus 3 2 ja 4 which is 3√6. ఇది mod of A cross B. Unit vector perpendicular to A and B is plus or minus A cross B by mod of A cross B plus or minus A cross B 3 into I plus J plus 2 by 3√6 which is equal to I plus J plus K. ఇది 2k కదరా, 2k by √6 అనేది ఓన్లీ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు A and B, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ ఎంతంట √6. సింప్లీ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు A and B with √6 యూనిట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఏమీ లేదు, దానికి √6 ఎంత వచ్చి √6 ఇచ్చాడా, ప్లస్ ఆర్ మైనస్ √6 టైమ్స్ ఆఫ్ దిస్ I ప్లస్ J ప్లస్ 2k బై √6. √6 సో దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ I ప్లస్ J ప్లస్ 2k. దిస్ ఇస్ ద ఆన్సర్. అంటే ఎన్ని టైమ్స్ మ్యాగ్నిట్యూడ్ అంటే దాన్ని మల్టిప్లై చేయడమే. ఇదే మోడల్ క్వశ్చన్ ఇంకోటి కూడా ఉంది చూడండి. ఫైండ్ ద వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ 3. సేమ్ చేయాలి, 3ని మల్టిప్లై చేయాలి. సో ఇది హోంవర్క్ పెట్టుకోవచ్చుగా మీరు. సో ఇక్కడ ఏంటంట, ఫైండ్ ద యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ద పాయింట్స్ ప్లేన్ డిటర్మైన్డ్ బై ద పాయింట్స్. ఈ పాయింట్స్ ఉన్న ప్లేన్ కి పర్పెండిక్యులర్ ఉన్న యూనిట్ వెక్టర్ అంట. మనకు ఏబి రెండు వెక్టర్స్ ఉంటే
యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు AB చేయొచ్చు, దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ A cross B by mod of A cross B. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ this one also very important, this one also very important. See, find the unit vector perpendicular to the plane passing through these 3 points. ఇది ఉన్ను అది ఒకటే, అక్కడ PQR అన్నాడు, ఇక్కడ ఏమి పేర్లు పెట్టలే అంతే. అండ్ నెక్స్ట్ ఏముంది మనకి ABC ఇచ్చాడు, కంప్యూట్ A cross B cross C. ఇప్పుడు చేయొచ్చు మీకు. ఇక ఫస్ట్ B cross C చేయాలి, తర్వాత దాన్ని A cross చేయాలి. అండ్ వెరిఫై దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు అంటే ఆ వచ్చిన వెక్టర్ అనేది ఏకి పర్పెండిక్యులర్ గా ఉందా లేదా ఎలా చెక్ చేస్తాం? డాట్ ప్రొడక్ట్ చేయండి, 0 వస్తే కథం. అర్థమవుతుందా? ఇంకొకటి ఏంది, A ఇచ్చాడు, B ఇచ్చాడు, C ఇచ్చాడు, A cross B కనుక్కోవచ్చు, A cross C కనుక్కోవచ్చు, A cross B plus C కనుక్కోవచ్చు. వాడేమంటున్నాడు, ఇస్ దిస్ సాటిస్ఫైయింగ్ డిస్ట్రిబ్యూటివ్ లా? డిస్ట్రిబ్యూటివ్ లా ఏంటి మరి గుర్తుందా? ఇదిగో డిస్ట్రిబ్యూటివ్ లా A cross B ప్లస్ A cross C చేస్తే A cross B ప్లస్ C రావాలి. సో వాడు ఇక్కడ అడిగినవి కూడా అవే. ఇగో A cross B, A cross B చేయమన్నాడు, A cross C చేయమన్నాడు, A cross B ప్లస్ C చేయమన్నాడు. దీని వాల్యూ ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చే వాల్యూస్ ఏముంటే డిస్ట్రిబ్యూటివ్ లా సాటిస్ఫై చేసినట్టు. ఎందుకంటే A cross B plus C is nothing but A cross B plus A cross C. అదే కదా డిస్ట్రిబ్యూటివ్ లా ఇందాక. అండ్ ద లాస్ట్ ఐ థింక్ 2 questions, అండ్ దీస్ 2 ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఆల్సో సేమ్. A cross B చేయాలి, డాట్ చేయాలి, A cross చేయాలి, డాట్ చేయాలి, మైనస్ చేయాలి. ఇక్కడ వాడు ఏం చేయమంటాడో అది చేయాలన్నమాట. అందుకే ఈ మోడల్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వచ్చినాయి అనుకో సూపర్ గా రాయొచ్చు. క్రాస్ అంటే క్రాసు, డాట్ అంటే డాటు, అడిషన్ అడిషన్, ప్రొడక్ట్ మల్టీ ఏదైతే చేయొచ్చు. ఓకే, హౌ మెనీ మినిట్స్? విల్ గో విత్ నెక్స్ట్ వీడియో విత్ దీస్ 4 questions. యా 46 కాబట్టి ఓకే, విల్ స్టార్ట్ వన్ మోర్ వీడియో. స్టాప్ అండ్ స్టార్ట్. థ్యాంక్ యూ. షేర్ టు maximum.